గూఢచర్య ఆరోపణల నేపథ్యంలో బ్రిటన్ దౌత్యవేత్తలను బహిష్కరించిన రష్యా. గూఢచర్యం ఆరోపణలతో మాస్కోలోని బ్రిటన్ దౌత్యవేత్తను దేశం నుంచి బహిష్కరించినట్లు రష్యా భద్రతాధికారులు వెల్లడించారు. మాస్కోలోని బ్రిటిష్ రాయబార కార్యాలయంలో కార్యదర్శిగా ఉన్న గారెత్ శామ్యుల్ డేవిస్ను యూకేలోని రహస్య నిఘా సంస్థల కోసం పనిచేస్తున్నట్లు రష్యా సెక్యూరిటీ ఫెడరల్ సంస్థలు గుర్తించాయి. దీంతో 2 వారాల్లోగా రష్యాను విడిచి వెళ్లాలనేసి నోటీసులు జారీ చేశారు. రష్యా భూభాగంలో ఉంటూ జాతీయ భద్రతా విషయాలను విదేశాల్లో నిఘా సంస్థలకు చేరవేయడాన్ని తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా హెచ్చరించింది. ఈ చర్యలను ప్రతిగా పరిస్థితులను తీవ్రతరం చేయడానికి యూకే ప్రభుత్వం ప్రయత్నిస్తే ప్రతీకార చర్యలకు కూడా వెనుకాడబోమనేసి రష్యా హెచ్చరించింది. ఇప్పటివరకు లండన్, రష్యా మధ్య ఉన్న స్నేహపూర్వక చర్యల కారణంగా సదరు దౌత్యవేత్తపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే కేవలం దేశ బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. కాగా 2020లో ఇదే విధంగా గూఢచర్యం ఆరోపణలతో మాస్కో 2 బ్రిటన్ దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా 3వ దౌత్యవేత్తను కూడా రష్యా భద్రతా కారణాల రీత్యా యూకే దౌత్యవేత్తను దేశం నుంచి బహిష్కరించింది.